హాయ్ ఫ్రెండ్స్, మహిళల వన్డే ప్రపంచ కప్లో న్యూజిలాండ్ జట్టుపై భారత జట్టు 53 పరుగుల తేడాతో గెలిచింది. సో మొత్తానికి టీమిండియా సెమీఫైనల్ కు వెళ్లే ఛాన్స్ ఇంకా ఉంది, కోల్పోలేదు. నెక్స్ట్ బంగ్లాదేశ్ తో మ్యాచ్ ఉంటుంది, ఆ మ్యాచ్ గెలిస్తే చాలు. బట్ మన భారత జట్టు బంగ్లాదేశ్ మీద సులభంగానే గెలుస్తుంది అని చెప్పి మనం అనుకుందాం. ముందుగా ఒక విషయం అండి, అయోధ్యలో దీపోత్సవ్ కార్యక్రమం జరిగింది. యోగి ఆదిత్యనాథ్ గారు దాదాపు అరగంటకు పైగా హిందీలో ఉపన్యాసం ఇచ్చారు, స్వచ్ఛమైన ఉత్తరప్రదేశ్ హిందీలో. దాన్ని నేను పూర్తిగా తెలుగులోకి అనువదించాను. ఆ ఉపన్యాసాన్ని వీడియో పెట్టాను, ఈరోజే ఉదయం పెట్టడం జరిగింది. ఆ వీడియో చూడండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఈ వీడియో కూడా లైక్ కొట్టండి. ఏ వీడియో అయినా సరే టీమిక్స్చర్ ఛానల్లో లైక్ కొట్టండి. ఆ తర్వాత కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు రాయండి. ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి, మర్చిపోకండి. ఇక విషయానికి వస్తే, మొత్తానికి వర్షం పడింది. దాంతో భారత్ జట్టు 49 ఓవర్లలో 340 రన్స్ కొట్టింది. కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయింది. భారీ స్కోర్ చేసింది భారత జట్టు. ప్రతీకా రావల్, స్మృతి మందన వీళ్ళిద్దరూ సెంచరీలు కొట్టారు. ప్రతీకా రావల్ 122 రన్స్, స్మృతి మందన 109 రన్స్ సెంచరీలతో అలరించారు. నిజానికి స్మృతి మందన బ్యాక్ టు బ్యాక్ గత 2 మ్యాచెస్లో కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఎందుకంటే మొట్టమొదటి 3 మ్యాచుల్లో స్మృతి మందనకు పడినటువంటి తిట్లు మామూలు తిట్లు కాదు. ఎందుకంటే తన స్థాయికి తగ్గ ఆట మొట్టమొదటి 3 మ్యాచెస్లో ఆడలా. ఇక అందరు తిట్టడం మొదలెట్టారు. సో దెబ్బకు స్మృతి మందన మొత్తానికైతే తన లోపాలన్నింటినీ సరిచేసుకొని ఫుల్ తన కాన్సన్ట్రేషన్ అంతా పెట్టి చాలా ఫోకస్తో గత 3 మ్యాచ్ల నుంచి ఆడుతోంది. ఇక ఈ మ్యాచ్లో అద్భుతమైన సెంచరీ కొట్టింది. అలాగే మరో ఓపెనర్ ప్రతీకా రావల్ 122 రన్స్ కొట్టింది. అయితే ఈరోజు మీరు గమనించారా, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ స్మృతి మందనాకి ఇచ్చారు. మరి స్మృతి మందన కొట్టింది 109 రన్స్, ప్రతీకా రావల్ కొట్టింది 122 రన్స్. సాధారణంగా ఇద్దరు సెంచరీలు కొట్టినప్పుడు ఎక్కువ రన్స్ ఎవరు కొట్టారో వాళ్లకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వడం అనేది పరిపాటి. కానీ ఈ రోజు ఎందుకు స్మృతి మందనాకి ఇచ్చారంటే, ముఖ్యమైన కారణం స్మృతి మందన 3 క్యాచ్లు కూడా పట్టింది. సో అలా జట్టు యొక్క విజయంలో పాలు పంచుకుంది. సెంచరీ కొట్టింది, 3 క్యాచ్లు పట్టింది. సో దాంతో ఆమెను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా ప్రకటించారు. అంతేకాదు మరో విషయం ఏముందంటే, ప్రతీకా రావల్ 122 రన్స్ కొట్టినప్పటికీ స్ట్రైక్ రేట్ గనక మీరు తీసుకొని చూస్తే స్మృతి మందన స్ట్రైక్ రేట్ 100 అబోవ్ ఉంటుంది. మీరు ఎప్పుడు ఆమె స్మృతి మందన సెంచరీ కొట్టినా 100 అబోవ్ స్ట్రైక్ రేట్ తోనే కొడుతుంది. 100 బిలో ఎప్పుడు స్మృతి మందన స్ట్రైక్ రేట్ ఉండదు సెంచరీస్ లో. బట్ ప్రతీకా రావల్ యథావిధిగా 91 స్ట్రైక్ రేట్ తో 122 రన్స్ కొట్టింది. నిజానికి ప్రతీకా రావల్ స్ట్రైక్ రేట్ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అరే అవతల ఓపెనర్ చాలా బాగా ఆడుతున్నారు, స్మృతి మందన వికెట్ పడ్డం లేదు అని అనుకున్నప్పుడు ప్రతీకా రావల్ మధ్యలో కొంచెం గేర్లు మార్చాల్సినటువంటి అవసరం ఉంది. స్ట్రైక్ రేట్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. 120, 130 దాకా స్ట్రైక్ రేట్తో కొట్టే ప్రయత్నం చెయ్యాలి మధ్యలో. అట్లా ఓవరాల్ గా 100 అబోవ్ స్ట్రైక్ రేట్ తో కొట్టేలాగా బ్యాలెన్స్ చేయడం ఆమె నేర్చుకోవాలి. అదొక్కటే ఆమె దగ్గర సమస్య. 91 స్ట్రైక్ రేట్ తో ఈ రోజు ఆడింది అని అంటే దేవుడి దండం పెట్టాలి మనం. జనరల్ గా ఈమె స్ట్రైక్ రేట్ 60, 70 అలా ఉంటది. బట్ 122 రన్స్ అద్భుతంగా ఈరోజు ప్రతీకా రావల్ 13 బౌండరీస్ 2 సిక్స్లతో అలరిస్తే, స్మృతి మందన 4 సిక్స్లు 10 బౌండరీస్తో అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ఈరోజు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రతీకా రావల్, స్మృతి మందన ఈ ఇద్దరి క్యాచ్లు కూడా సబ్స్టిట్యూట్ గా వచ్చిన హెచ్ఎం రోవే పట్టడం ఈరోజు ఒక ప్రత్యేకత. ఇక 1 డౌన్ లో వచ్చిన జెమిమా రాడ్రిక్స్ 76 రన్స్ కొట్టింది, ఉతికారేసింది. 138 స్ట్రైక్ రేట్ తో 11 బౌండరీస్ తో 76 రన్స్ కొట్టింది జమీమా. ఈ జమీమా వ్యవహారం చూస్తుంటే నాకు మిడ్ 90s లో అజరుద్దీన్ గుర్తొస్తున్నాడు. ఎందుకంటే అజరుద్దీన్ అసలు సరిగ్గా ఆడేవాడే కాదు, అస్సలు సరిగ్గా ఆడేవాడు కాదు. నేను మాట్లాడుతున్నది మిడ్ 90s గురించి. ఇక తనను తీసేస్తారు జట్టులోంచి అన్న చర్చ ఎప్పుడైతే వస్తుందో ధడేలు మన ఒక హాఫ్ సెంచరీ కొట్టేవాడు. మళ్ళా 4-5 మ్యాచ్లు సరిగ్గా ఆడేవాడు కాదు. ఆడట్లేదని చెప్పి ఒక మ్యాచ్లో ఏమైనా పక్కన పెట్టే ప్రయత్నం చేయంగానే మళ్ళీ ఆ మ్యాచ్ బాగా ఆడేవాడు. ఇదే మనస్తత్వం మరికొంతమంది మేల్ బ్యాటర్స్ లో, మన ఇండియన్ బ్యాటర్స్ లో మనం చూడొచ్చు. ఆ 90s లో, అఫ్ కోర్స్ 2000s లో కూడా ఒకరిద్దరు బ్యాట్స్మెన్ అలా ఉన్నారు. సేమ్ అండి జెమిమా రాడ్రిక్స్ పరిస్థితి కూడా అదే. మీరు మొట్టమొదటి 4 మ్యాచ్లు జెమిమా ఆడినవి తీసుకొని చూడండి, భారీ స్కోర్ ఎక్కడా కూడా కొట్టలేదు. కాకపోతే జెమిమా దగ్గర ఉన్న పాజిటివ్ పాయింట్ ఏంటంటే అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తుంది. బ్యాటింగ్ తన స్థాయికి తగ్గట్టుగా ఆడట్లేదు. పైగా ఇంగ్లాండ్ తో ఆడే మ్యాచ్ లో ఒక అదనంగా బౌలర్ ని తీసుకోవాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే బౌలింగ్ లో మన జట్టు ఒక పవర్ అనేది చూపించట్లేదు. సౌత్ ఆఫ్రికా మీద, ఆస్ట్రేలియా మీద బౌలింగ్ జట్టు ఫెయిల్ అయిపోయింది. సో ఇంకొక అదనంగా బౌలర్ని తీసుకోవాలని చెప్పి జెమిమాన్ పక్కన పెట్టి ఇంకో బౌలర్ని తీసుకున్నారు. ఇక ఇంగ్లాండ్ మ్యాచ్ ఓడిపోగానే అభిమానులందరూ జమీమాన్ ఎందుకు తీసేశారు, జమీమా ఉండాల్సింది, ఆడేది అది ఇది అని చెప్పి ఆడడం మొదలెట్టారు. నిజానికి అసలు సరిగ్గా ఆడింటే మొట్టమొదటి 4 మ్యాచ్లు ఎందుకు పక్కన పెడతారు, సరిగ్గా ఆడలా. సో ఎప్పుడైతే పక్కన పెట్టారో ఇంగ్లాండ్ మ్యాచ్లో
ఒక్కసారి ఈమెకి పౌరుషం వచ్చింది. ఇక నెక్స్ట్ ఈ రోజు మ్యాచ్ తీసుకోగానే అవకాశం రాగానే 138 స్ట్రైక్ రేట్ తో గంట సేపు ఉంది క్రీజులో జమీమా. 11 బౌండరీస్ 76 రన్స్ కొట్టింది. అంటే తనను తీసేయకూడదు, తను ఖచ్చితంగా బాగా ఆడతాను అన్న విషయాన్ని సెలెక్టర్లకు అర్థం చేయించడం కోసం ఆడినట్టుగా నాకైతే అనిపించింది. బట్ దీన్నే అంటే ఇదే విధమైనటువంటి ఆటను ఆమె కొనసాగిస్తే జట్టుకు మంచిది. ఇక హర్మన్ ప్రీత్ కౌర్ ఆమె ఏదో మొత్తానికి కింద మీద పడి అమాస కోటి పున్నా కోటి అన్నట్టు మొన్న ఒక హాఫ్ సెంచరీ కొట్టింది. 70 బాల్స్ ఆడి 70 రన్స్ కొట్టింది. ఈరోజు ఒక 4 కొట్టి మొత్తానికి 10 రన్లు మాత్రమే యాడ్ చేసి అవుట్ అయింది. ఇక రిచా ఘోష్ ఆమె ఆడింది ఒకటే బాల్, ఆ ఒక్క బాల్లో కూడా 4 కొట్టింది రిచా ఘోష్. సో మొత్తానికి 340 రన్స్ మనం కొట్టాం. ఇక ఈ రోజు వాళ్ళు 2 నోబులు 6 వైడ్లు 11 ఎక్స్ట్రాలు అదనంగా ఇతర బైస్ లెగ్ బైస్ రూపంలో ఇచ్చారు. 19 ఎక్స్ట్రాలు న్యూజిలాండ్ జట్టు మనకి ఇచ్చింది. అంటే వాళ్ళ బౌలింగ్ లో పసలేదు అన్న విషయం కూడా మనకు అర్థం అవుతోంది. అంతేకాదండి ఈ రోజు జమీమా రాడ్రిగ్స్ ని, ప్రతీకా రావల్ని, స్మృతి మందనాన్ని అవుట్ చేయడానికి మొత్తం 8 మంది బౌలర్స్ న్యూజిలాండ్ నుంచి రంగంలోకి దిగారు. 7 మంది బౌలర్స్ రంగంలోకి దిగారు. కానీ ఎవరు కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసే బౌలింగ్ న్యూజిలాండ్ వాళ్ళు ఈరోజు చేయలేకపోయారు. ఇక న్యూజిలాండ్ మహిళల జట్టు డక్వర్త్ లూయిస్ ప్రకారం 44 ఓవర్లలో 325 రన్స్ టార్గెట్ను ఛేదించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా అండి వర్షం పడినప్పుడు ఈ డక్వర్త్ లూయిస్ వచ్చినప్పుడు వికెట్లు చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఎంత తక్కువ వికెట్లు కోల్పోతే అంత లాభం ఆ జట్టుకు. సో ఈ రోజు మన భారత్ జట్టుకు అదే అయ్యింది. కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 49 ఓవర్స్లో 340 రన్స్ కొట్టడం వల్ల న్యూజిలాండ్ జట్టు 44 ఓవర్స్లోనే 325 రన్స్ చేసి చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే న్యూజిలాండ్ జట్టుకు మొట్టమొదటగానే అండి ఫస్ట్ ఓవర్లోనే వాళ్ళ ఓపెనర్ బేట్స్ అవుట్ అవడంతో వాళ్లకు దెబ్బ తగిలింది. క్రాంతి గౌడ్ వేసినటువంటి బాల్ ని ప్రతీకా రావల్ క్యాచ్ పట్టింది, బేట్స్ అవుట్ అయింది. ఫస్ట్ ఓవర్లోనే దెబ్బ. అయితే రెండో వికెట్ పడడానికి మాత్రం చాలా టైం పట్టింది. వాళ్ళ మరో ఓపెనర్ ప్లిమ్మర్ అలాగే అమీలా వాళ్ళ 1 డౌన్ బ్యాటర్ ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే పాత్ర పోషించారు. నీట్ గా ముందుకు తీసుకెళ్తున్నారు. దాదాపు 50 రన్స్ పార్ట్నర్షిప్ వాళ్ళిద్దరూ కలిపి కొట్టారు. అయితే రేణుకా సింగ్ వేసిన బౌలింగ్ లో జార్జియా క్లీన్ బౌల్డ్ అయ్యింది. అలా రెండో దెబ్బ వాళ్ళకి తగిలింది. ఇక అక్కడి నుంచి మరో దెబ్బ వాళ్ళ కెప్టెన్ సోఫీ రేణుకా సింగ్ బౌలింగ్ లో మళ్ళీ క్లీన్ బౌల్డ్ అయ్యింది. ఈరోజు రేణుకా సింగ్ తీసినటువంటి 2 వికెట్లు కూడా క్లీన్ బౌల్డే. అయితే వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ బ్రూక్ హాలిడే 81 రన్స్ కొట్టింది. చాలాసేపు క్రీజులో ఉంది. ఎలాగైనా సరే జట్టును గెలిపించాలి అన్న ఉద్దేశంతో ఆడుకుంటూ ముందుకు వెళుతోంది. కాకపోతే అండి అప్పటికే వాళ్ళకి ప్రెషర్ బాగా పెరిగిపోయింది. ఓవర్స్ ఏమో లేవు, కొట్టాల్సిన రన్స్ ఏమో చాలా ఎక్కువగా ఉన్నాయి. డక్వర్త్ లూయిస్ ప్రకారం 44 ఓవర్సే ఆడాలి. సో ఆ దెబ్బతో ఇక భారీ షాట్స్ కు వెళ్లడం మొదలు పెట్టారు. మీరు గనక గమనిస్తే వాళ్ళ చిట్ట చివరి 4 వికెట్లు కూడా భారీ షాట్స్ కు వెళ్లి అవుట్ అయ్యి అంటే క్యాచ్లు ఇచ్చి అవుట్ అయినటువంటి వికెట్లే ఉన్నాయి. బ్రూక్ వికెట్ శ్రీచరణికి దక్కింది. శ్రీచరణి బౌలింగ్ లో బ్రూక్ భారీ షాట్ కు వెళ్లింది. అయితే బౌండరీ లైన్ దగ్గర ఉన్న స్నేహ్ రాణా క్యాచ్ పట్టడంతో 81 రన్స్ భారీ ఇన్నింగ్స్ కు తెరపడింది. ఇంకా తర్వాత మ్యాడీ గ్రీన్, ఇసాబెల్లా గేజ్ వీళ్ళిద్దరు కూడా అండి చాలా చాలా కష్టపడ్డారు. ఇసాబెల్లా కొట్టినటువంటి షాట్స్ అన్ని కూడా భారీ షాట్సే. ఆమె అవుట్ కాలేదు. కానీ మరోపక్క ప్రతీకా రావల్ కు మ్యాడీ గ్రీన్ వికెట్ దక్కడం, దీప్తి శర్మ ఒక వికెట్, క్రాంతి గౌడ్ మరో వికెట్, లోయర్ ఆర్డర్ లో వికెట్స్ టపాటపా తీసేయడంతో న్యూజిలాండ్ ఓటమి ఖాయమైపోయింది. 44 ఓవర్స్ కు 325 రన్స్ కొట్టాల్సిన న్యూజిలాండ్ జట్టు కేవలం 271 రన్స్ మాత్రమే కొట్టింది. అది కూడా 8 వికెట్లు కోల్పోయి. అయితే ఈరోజు స్మృతి మందనకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చారు కదా, 3 క్యాచ్లు పట్టింది అని. నిజానికి ప్రతీకా రావల్ కూడా ఇచ్చుండొచ్చండి. ఎందుకంటే ప్రతీకా రావల్ 122 రన్స్ కొట్టడంతో పాటు ఈరోజు ఒక వికెట్ తీసింది, ఒక క్యాచ్ కూడా పట్టింది. అఫ్ కోర్స్ వికెట్ తీయడం అనేది అది కూడా చాలా కీలకమైన విషయం కదా. సో ఎందుకో మరి స్మృతి మందనకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చారు. కొన్నిసార్లు అండి ఈ స్టార్ బ్యాటర్స్ వైపు కొంచెం ఆ సెలెక్టర్స్ ఆ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చేవాళ్ళు కూడా కాస్త మొగ్గు చూపుతూ ఉంటారు. మరో బ్యాటర్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆ బ్యాటర్ ఒక వికెట్ తీసి ఆ బ్యాటర్ ఒక క్యాచ్ కూడా పట్టినప్పుడు ప్రతీకా రావల్ కి ఈరోజు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చి ఉండవచ్చు అని చెప్పి నాకు అనిపించింది. ఎనీవే ఈరోజు మన వైపు 6 మంది బౌలర్స్ రంగంలోకి దిగారు. రేణుకా సింగ్ 6 ఓవర్లేసి 2 వికెట్లు తీసింది. అది కూడా క్లీన్ బౌల్డ్. అంత అద్భుతంగా రేణుకా సింగ్ బౌలింగ్ చేసింది. అలాగే క్రాంతి గౌడ్ 2 వికెట్లు తీసింది. టాప్ ఆర్డర్ లో ఉన్న ఒక వికెట్ అంటే వాళ్ళ ఓపెనర్ ని, అలాగే లోయర్ ఆర్డర్ లో ఉన్న వికెట్ తీసింది. స్నేహ్ రాణా ఒక వికెట్, శ్రీచరణి ఒక వికెట్, అది కూడా భారీ వికెట్, దీప్తి శర్మ ఒక వికెట్, ప్రతీకా రావల్ ఒక వికెట్. ఇలా అందరికీ అండి కనీసం ఒక్క వికెట్ అయినా ఈరోజు మన బౌలర్స్ కి దక్కింది. ఈవెన్ పార్ట్ టైం బౌలర్ గా వచ్చిన ప్రతీకా రావల్ కూడా ఒక వికెట్ తీయగలిగింది అంటే చాలా అద్భుతమైన
బౌలింగ్ మన వాళ్ళు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు బౌలింగ్ లో. సో ఆ దెబ్బకు న్యూజిలాండ్ ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది దాదాపు. సో మహిళల వన్డే ప్రపంచ కప్ లో భాగంగా నవీ ముంబై వేదికగా న్యూజిలాండ్ తో తలపడినటువంటి భారత్ టాస్ ఓడిపోయింది, బ్యాటింగ్ కు దిగింది. 49 ఓవర్లలో 340 పరుగులు, 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేయగలిగింది. అందులో 2 అద్భుతమైన సెంచరీలు, ఒక అద్భుతమైన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ జమీమా నుంచి మనకు బ్యాటింగ్ జట్టులో బ్యాటింగ్ లో మనకు కనిపిస్తే, అలాగే బౌలింగ్ లో కూడా మన వాళ్ళు అద్భుతమైన ప్రతిభ చూపించారు. అన్నట్టు ఈరోజు మరో కీలకమైన పాయింట్ ఏంటంటే, రిచా ఘోష్ ఈరోజు కీపింగ్ కి దిగలేదు. చాలాసేపు మీరు గమనించే ఉంటారు. ఉమా ఈరోజు కీపింగ్ కి దిగింది, అంటే సబ్స్టిట్యూట్ గా ఉమా వచ్చింది ఈరోజు. నేను ఫస్ట్ రిచా ఘోష్ ఉందేమో అనుకున్నాను. సడన్ గా చూస్తే ఎవరబ్బా పొట్టిగా బక్కగా ఉంది ఎవరి అమ్మాయి అని చెప్పి తర్వాత చూస్తే రిచా ఘోష్ ఏమో మంచి భారీగా ఉంటది, చూడగానే భయం పుట్టేలాగా ఉంటది రిచా ఘోష్, ఈవెన్ బౌలర్స్ కూడా. సో ఎవరని చెప్పి చూస్తే ఉమా అనే వికెట్ కీపర్ ఈరోజు భారత్ తరఫున రంగంలోకి దిగింది. సో ఫైనల్ గా అండి మనం క్రిటికల్ మ్యాచ్ అయితే గెలిచాం. తర్వాత ఉన్న బంగ్లాదేశ్ మ్యాచ్ను కూడా గెలిచి సెమీఫైనల్స్ లోకి అడుగు పెట్టాలి అని. అఫ్ కోర్స్ ఇక సెమీఫైనల్లోకి అడుగు పెట్టిన తర్వాత చాలా టఫ్ టీమ్స్ ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆల్రెడీ భారత జట్టును ఓడించినటువంటి టీమ్స్ ఇప్పటికే సెమీఫైనల్ లోపలికి వెళ్ళిపోయాయి. ఆస్ట్రేలియా జట్టు, సౌత్ ఆఫ్రికా జట్టు, ఇంగ్లాండ్ జట్టు, అలాంటి జట్లతో మళ్ళా భారత్ జట్టు ఆడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఎలాగైతే మళ్ళా ఫామ్ లోకి వచ్చారో, తమ లోపాలను సరిచేసుకున్నారో, సవరించుకున్నారో, అదే కోణంలో ఆడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సెమీఫైనల్ కు చాలా సిద్ధంగా ఉండాలి, 200% ఫోకస్ తో ఆడాలి. ఎందుకంటే అండి భారత మహిళల జట్టు వరల్డ్ కప్ గెలిచింది అనుకోండి, భారతదేశంలో చాలా మంది మహిళలకు, క్రీడాకారిణులకు ఒక మంచి ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది. అది మనం కోరుకుంటూ ఉన్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాయండి. ధన్యవాదాలు.